ఎపిసోడ్ 5కు తిరిగి స్వాగతం. ప్రేక్షకులారా, మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఇక నిజమైన ప్రేమ కథకి తిరిగి స్వాగతం. ఇక ఎపిసోడ్ మొదలెడుతున్నా. స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి దాకా చూడండి. శిరీష పైకి వచ్చేసరికి బాల్కనీలో ఒక చైర్లో సౌకర్యంగా కూర్చుని కాళ్ళు పిట్టగోడ మీద ఆనించి మొబైల్లో శిరీష రీల్స్ చూస్తూ ఉన్నాడు ఆదిత్య. పాట సౌండ్ విని కాస్త సందేహంగా అతని వైపు చూస్తూ ముందుకు అడుగు వేసింది శిరీష. ముందు రాత్రి పడిన వర్షానికి టైల్స్ ఇంకా తడిగా ఉండడంతో అతని కాలు స్లిప్ అయి నేరుగా ఆదిత్య మీద పడింది. ఆమె శుతిమెత్తని శరీరం పూల బంతిలాగా ఉన్న అతన్ని తాకగానే తెలియకుండానే ఆదిత్య ఆమె నడుము చుట్టూ చేయి వేశాడు. ఆ స్పర్శతో ఏదో విద్యుత్ షాక్ తగిలినట్టు అనిపించింది అతనికి. మొదటిసారి ఒక మగవాడి స్పర్శ తెలిసి శిరీష తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది. ఆమె పెదవులు చిన్నగా వణుకుతుండగా ఆదిత్య మత్తుగా ఆమె వైపు చూస్తూ మెల్లగా ముద్దు పెట్టుకున్నాడు. మొబైల్లో ఆమెను చూసి మయమరిచిపోయిన అతనికి ఒక్కసారిగా ఆ అందాల రాశి నేరుగా తన ఒడిలో పడడంతో నోట మాట రాలేదు. అలాగే ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు. ఒక్కసారిగా శిరీష చీటికి వేసి తనకు ఎవరో పిలవడంతో ఊహలో నుంచి బయటపడి ఆదిత్య వైపే చూస్తూ ఉండిపోయింది. అతని కళ్ళలో ఏదో మాయ ఉన్నట్టు శిరీష కూడా కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉండిపోయింది. కాసేపటి తర్వాత అతని చేతి స్పర్శ తను నడుము మీద ఫీల్ అవ్వడంతో ఒక్క ఉదుటున పైకి లేచింది శిరీష. వెంటనే ఆదిత్య కూడా లేచి ఆర్ యూ ఓకే అని మెల్లగా అడిగాడు. ఐఆమ్ ఓకే అని చెప్పి ఆ స్పర్శ ఇంకా తన శరీరం ఫీల్ అవుతుండగా ఏం మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళాలనుకుంది శిరీష. అంతలోనే ఆమె అడుగులు మళ్ళీ తడబడేసరికి మిస్ బీ కేర్ఫుల్ అని ఆదిత్య ఆమె చేయి పట్టుకుని సపోర్ట్ చేశాడు. ఆదిత్య వైపు చూసి మెల్లగా చేయి విడిపించుకొని తెలియని సిగ్గుతో తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది శిరీష. అలా సిగ్గుపడుతున్న ఆమె ముఖాన్ని అపురూపంగా చూస్తూ వాళ్ళ భవిష్యత్ జీవితాన్ని ఊహించుకోవడం మొదలుపెట్టాడు ఆదిత్య. అలా రోజులు గడిచే కొద్దీ ఆదిత్య యొక్క నెమ్మది, మంచి ప్రవర్తన, సహాయక స్వభావం వాళ్ళ కుటుంబాన్ని పూర్తిగా ఆకట్టుకుంది. నారాయణమూర్తి కుటుంబం అతన్ని తమలో ఒక కుటుంబ సభ్యుడిగా చేర్చుకుంది. ఇంతవరకు నిజమైన కుటుంబ ప్రేమ, ఆప్యాయత అంటే ఏమిటో తెలియని ఆదిత్య తన ఆస్తి, స్టేటస్, లగ్జరీ జీవితం అన్నీ మరిచిపోయి వాళ్లతో సాధారణంగా గడుపుతూ అసలు జీవితం అంటే ఏమిటో నెమ్మదిగా అర్థం చేసుకున్నాడు. తన నాలెడ్జ్ మరియు టాలెంట్ ఉపయోగించి ఊరిలోనే ఒక చిన్న జాబ్ కూడా సంపాదించాడు. మెల్లగా శిరీషకు ఏ విషయాలు నచ్చుతాయో గమనించి అలా మారడం మొదలెట్టాడు ఆదిత్య. మరోవైపు శిరీష కూడా ఆదిత్య మీద ఇష్టం ఉన్నా బయట పెట్టకుండా తన మనసులోనే దాచుకుంది. అయితే ఆదిత్య మాత్రం తన మొదటి జీతంతో ఒక చిన్న అందమైన రింగ్ కొని శిరీషకి ప్రపోజ్ చేయాలని లోపల ప్లాన్ చేసుకున్నాడు. ఫ్రెండ్స్, ఇది ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక తదుపరి ఎపిసోడ్ కోసం స్టే ట్యూన్. ప్రేక్షకులారా, మా స్టోరీస్ నచ్చితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ అలాగే నా సొంత రచనలు ఇంకేమైనా మార్పులు కావాలా మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, కథ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ తదుపరి ఎపిసోడ్ కోసం స్టే ట్యూన్. నిజమైన ప్రేమ కథ ఒక గుప్పెడంత మనసుతో మొదలవుతుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ కోసం స్టే ట్యూన్.